హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో రెండు డెసిమల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేది నేర్చుకుందాం. 2.73 డివైడెడ్ బై 1.3. దీన్ని జనరల్గా ఎలా డివైడ్ చేయాలంటే మనం జనరల్గా వీటిని డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తాం. సో ఎలా రాయాలి? 273 బై 100 మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇవి ఎలా చేయాలో. అలాగే 1.3ని 13 బై 10, అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉంటే అన్ని జీరోస్ కిందన వస్తాయి. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 273 బై 100 యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. కానీ ఇక్కడ డివిజన్ సింబల్ ఇంటూగా కన్వర్ట్ అవుతుంది. ఇంటూ ఎప్పుడైతే డివిజన్ ఇంటూగా మారిందో ఆ నెక్స్ట్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాయాలి. 10 బై 13 అనమాట రెసిప్రోకల్. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్సిలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 10 10 10 10s are 100 క్యాన్సిల్ అయింది. 13 టేబుల్లో కూడా ఇది క్యాన్సిల్ అవుతుంది. 13 1s are 13 2s are 26 మనకు తెలుసు. ఇక్కడ 1 ఉంటుంది, 13 అవుద్ది. 13 1s are 13, అంటే 13 21s are 273. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వి గెట్ 21 బై 10. 21 బై 10 మనకు ఉంది. సో దీన్ని డెసిమల్గా ఎలా రాయాలో మనకు తెలుసు కదా. 2.1 కింద 10 ఉంది కాబట్టి పైన పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 37.8 డివైడెడ్ బై 1.4. సో హౌ టు డివైడ్? చూడండి, ఫస్ట్ 378 బై 10, 378 బై 10 డివైడెడ్ బై 14 బై 10. ఓకే, రెండు కూడా పాయింట్స్ తర్వాత ఒకటే డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో టెన్స్ మనం రాసాం ఇక్కడ. సో ఈ రెండు కూడా 378 బై 10 ఇంటూ 10 బై 14, రైట్, రెసిప్రోకల్ అయిపోతుంది. ఈ రెండు 10 క్యాన్సిల్ అయిపోయింది. 14 1s are 14 2s are 28, 9 left, 98, 14 7s are 98, అంటే 14 27s are, సో 27 is the answer. సో ఈ విధంగా మనం డెసిమల్స్ని డివైడ్ చేయడం నేర్చుకున్నాం దీంట్లో. థ్యాంక్ యూ అందరికీ. దీన్ని నచ్చితే కనుక అందరికీ